మీకు వీలైతే తిరుమలలో స్వామివారి సన్నిధిలో అంటే పుష్కరిణి వద్ద ఉదయం 2 నుంచి 3 గంటల మధ్య ప్రశాంతంగా కూర్చోండి. మీకు స్వామివారిని మేల్కొల్పడం కోసం అర్చకులు సుప్రభాతం చదవడం వినిపిస్తుంది. ఆ నిశ్శబ్దంలో ఆ సుప్రభాతం వింటుంటే ఏదో తన్మయత్వానికి గురవుతాం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? 70 శ్లోకాలు పఠించిన తర్వాతే స్వామి గర్భాలయ తలుపులు తెరుస్తారు. మొదట ఈ సుప్రభాతం వాల్మీకి రచించిన రామాయణంలో చెప్పబడింది. అందుకే కౌసల్య సుప్రజా రామ అని ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 1361లో ఈ స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అన్నన్ స్వామి అనే ఆయన రచించాడు. ఈయన అనంతాచార్యులు అనంతాచార్యులు అంటే గుర్తొచ్చిందా? అనంతాల్వారు గుణపం స్వామివారిని అమ్మవారిని చెట్టు కట్టేశారే ఆయన. ఆ అనంతాచార్యుల కుమారుడే ఈ ప్రతివాద భయంకర అన్నన్ స్వామి. ఈ సుప్రభాతాన్ని ఉదయాన్నే పఠించడం వలన మనం మోక్షం వైపు అడుగు వేస్తారని నమ్మకం.